ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదే. నాకు అదే తెలియట్లేదు. ఈ పూజ వెళ్లేలోపు అదేంటో తెలుసుకోవాలి. సరే, ఒక కన్నేసి ఉంచుదాం. సిరి, ఆ కాల అంతరహస్యమైందా? నాకు తెలియని రహస్యాలు కూడా నీకున్నాయా? ఈ గండం నుంచి నిన్ను ఎలా బయటపడేయాలో నాకు తెలియటం లేదమ్మా. నాకేం అర్థం కావడం లేదు. ఇప్పటికిప్పుడు నన్నేం చేయమంటారా? ఎలా కుదురుతుంది? మీరు కరెక్ట్ టైంకి హ్యాండ్ ఇస్తే ఎలా? ఇలా అర్ధాంతరంగా వదిలేస్తే వాళ్ళ పరిస్థితి ఏమవుతుంది? ఇలా అయితే మనకు ఆర్డర్లు ఎవరు ఇస్తారా? కొంచెమైనా ఆలోచించాలిగా. ఇలా డబ్బుల కోసం చూసుకుంటే కాదు కదా. ఏంటి బాబు, ఏంటి ఇదంతా? సరే, నేను మళ్ళీ చేస్తాను. ఇంకా వంటలే మొదలు పెట్టలేదు సార్, నేను మీరు ఆర్డర్ ఇచ్చిన క్యాటరింగ్ మేనేజర్ని. వంటలు వండే వాళ్ళకి డబ్బులు మొత్తం ఇవ్వమంటే అడ్వాన్స్ మాత్రమే ఇచ్చారు. వాళ్ళకి ఎంతకంటే ఎక్కువ డబ్బులు వచ్చే ఫంక్షన్ వచ్చిందంట సార్, అందుకే వెళ్ళిపోయారు. వాళ్ళతోనే మాట్లాడుతున్నాను. ఇదిగోండి, మీ అడ్వాన్స్ కూడా తిరిగి పంపించారు. వాళ్ళకి డిమాండ్ ఎక్కువగా ఉందని చెప్తే మీరు విన్నారా సార్? నా దగ్గర అప్పుడు డబ్బులు లేవు సతీష్. ఇప్పుడు వచ్చిన తర్వాత ఇస్తానని చెప్పాను కదా, అలా వెళ్ళిపోవడం ఏంటి? వాళ్ళతో గీసి బేరం ఆడారు కదా సార్. వాళ్ళు మిమ్మల్ని నమ్మలేదనుకుంటా, వేరే చోటుకి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఎలా సతీష్? ఏమైందన్నా? అది క్యాటరింగ్ వాళ్ళు రావడం కుదరదంటమ్మా. ఎవరికో యాక్సిడెంట్ అయిందంట. సార్ అబద్ధం చెప్తున్నాడు మేడం. సార్ని డబ్బులు ఇవ్వమంటే ఇవ్వలేదు, అందుకని వాళ్ళు రాలేదు. సతీష్, నిజం చెప్పకపోతే మాకు బ్యాడ్ నేమ్ కదా సార్. బ్యాంక్ అకౌంట్స్ అన్ని సీజ్ చేసేసారని 25,000 కూడా ఇవ్వలేని పొజిషన్ లో ఉన్నాను అంటున్నారు. సతీష్, కాస్త జాగ్రత్తగా మాట్లాడు. మా నాన్న దగ్గర డబ్బులు లేవనుకుంటున్నావా? ఎంత కావాలో చెప్పు, ఇస్తారు. మేడం, మీకు అర్థం కావట్లేదు. మీ నాన్నగారు డబ్బులు ఇచ్చుంటే ఇప్పుడు వాళ్ళు వచ్చి ఉండేవాళ్ళు. కావాలంటే మీ నాన్నగారిని అడగండి. నాన్న, ఇతను చెప్పేది నిజమా? అసలు ఏం జరిగిందో నాకు చెప్పండి. ఏం లేదమ్మా, నేను వాళ్ళకి కొంత అడ్వాన్స్ ఇచ్చాను. ఇంటికి వచ్చాక మిగతా డబ్బులు ఇస్తానని చెప్పాను, కానీ వాళ్ళు మాట తప్పి రాలేదమ్మా. వస్తే ఇచ్చుండేవాడమ్మా. నా దగ్గర లేని డబ్బా ఏంటి? మరి అప్పుడే వాళ్ళు అడిగింది ఇచ్చుంటే అయిపోయేది కదా సార్. రే, నువ్వు వెళ్ళు. కోప్పడకండి సార్, వెళ్తాను. వెళ్ళు. ఇలాంటి వాడని తెలియక క్యాటరింగ్ ఇచ్చి తప్పు చేశానమ్మా. ఇప్పుడు ఏం చేయాలో తెలియడం లేదు. వదిలేనన్నా, అయినా వంటలే కదా, నేను చేస్తాను. ఏంటి జగదాత్రి, క్యాటరింగ్ వాళ్ళు హ్యాండ్ ఇచ్చారా? ఆర్డర్ తీసుకొని ఇప్పుడు వచ్చి కథలు చెప్తున్నాడమ్మా. మీరేం టెన్షన్ పడకండి. మన ఇంట్లో జరిగే పూజకి మనమే వంట చేసుకుంటే ఆ ఆనందమే వేరు. మనకి నచ్చింది నచ్చినట్టు మనం వండుకోవచ్చు. మీరు రిలాక్స్డ్గా ఉండండి. జగదాత్రి నేను ఉన్నాం కదా, మేము వంట చేస్తాం. చిత్రంలా విందు చేయు గీతంలా సందెవేడ పైరగాలి చిందులేయు మైకన్లా కొంటె మందహాసమా కొత్త ప్రేమ దాహమా నాలో వింత హాయిలా నువ్వుంటే ఓ నందనం. పూజకం తీసుకొచ్చి ఈ పంట పనులు చేస్తున్నారేంది? నువ్వుంటే ఓ నందనం, ఆ వింటే బృందావనం. ఒకసారి వెళ్ళి ఏంటో అడుగు దాత్రే. నాన్న, మీకే కష్టం వచ్చినా ఈ కూతురుందని మాత్రం మర్చిపోకు. ప్రాణమైనా ఇచ్చి నిన్ను కాపాడుకుంటాను. నువ్వు ఉండగా నాకేం కష్టాలు వస్తాయమ్మా? అలాంటిదేమీ లేదు.
త్వరగా వంట పూర్తవుతుందో లేదా అని టెన్షన్ పడుతున్నాను. అంతేనమ్మా, అంతే. ఆ. పంతులు గారు ఏంటి ఇంకా రెడీ చేయలేదు? ఎప్పుడో రెడీ అమ్మా. వంటలు చేస్తున్నారట, కాస్త ఆగమన్నారు. ఓహో. అమ్మా నిష్క, ఏంటి నాన్న, వంటలు మనవాళ్ళు చేయడం ఏంటి? క్యాటరింగ్ వాళ్ళు రాలేదా? వస్తానని ఎగ్గొట్టారమ్మా. మన వాళ్ళు చేస్తున్నారులే, అయిపోయినట్టున్నాయి, వచ్చేస్తారులే. పోన్లే, నన్ను పిలవలేదు. చీరంతా పాడయ్యేది పిలిస్తే. అమ్మా నిషిక, చెప్పండి నాన్న. నీతో చిన్న పని ఉందమ్మా. ఏం పని నాన్న? నాతో రమ్మ, చెప్తాను. రామ్మా. రామ్మా. ఏం లేదు నిషి, ఇన్సూరెన్స్ పాలసీ ఒకటి తీసుకున్నాను. ఆ డబ్బులు మీకు రావాలి కదా, దీనిపైన నీ సైన్ కావాలమ్మా. ఓ సంతేనా? నేనింకా ఏదో అనుకున్నాను నాన్న. ఎక్కడ సైన్ పెట్టాలో చెప్పు. ఇదిగోమ్మా, ఇక్కడ సైన్ చేయి. నాన్న, పాలసీ ఎంత అమౌంట్కి చేశారు? 10 కోట్లమ్మా. ఓ, పెద్ద అమౌంటే నాన్నోయ్. రేపు నాన్నకేమైనా అయితే నాకు 5 కోట్లు వస్తాయి. అమ్మా నిషి, సంతకం పెట్టేశావా? అయిపోయింది నాన్న. థ్యాంక్స్ అమ్మా. దీనికెందుకు నాన్న థ్యాంక్స్? నువ్వు భలేవాడివే. ఇన్సూరెన్స్ సైన్ కోసం పిలిచో, నేను చేశాను. ఇందులో ఏముంది? ఇంకా జగదాత్రితో కూడా సంతకం చేయాలి. ఓం వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణోస్తవరే సర్వాణి రూపాన్ని విచిత్తివేర నామాని కృత్వా వసంతే ఆనందకర్పూరమంగళ నీరాజనం దర్శయామి నమస్కరోమి. లక్ష్మీం క్షేర్ సముద్రరాజనీయాం శ్రీరంగధామేశ్వరీం దాసే భూత సమస్తలోకదేవంతాం లోకైక దీపాంకురాం. శంకన్న స్వామి, ఆ శ్రీవల్లి పీడ నాకెట్టగొట్ట విరగడయ్యేలా చేయి స్వామి. నీ గుడికొచ్చి 101 పొర్ల దండాలు పెడతా. అందరం భోజనం చేద్దాం, పదండి. పదండి.